అమరావతి పేరు ప్రపంచమంతా భారీ ఎత్తున రాబోతోంది. దానికి కారణమవుతున్నటువంటి యూట్యూబ్కి సంబంధించినటువంటి సీఈఓతో చంద్రబాబు గారు సమీక్ష చేయటం, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతంలో ఏదైతే నవనగరాలు పెడతానన్నారో ఆ నవనగరాలలో ఒకటైనటువంటి మీడియా సిటీ, ఆ మీడియా సిటీలో చంద్రబాబు గారు ఒక కీలకమైనటువంటి అడుగు వేశారు. యూట్యూబ్ వాళ్ళని అక్కడ ఒక సంస్థను పెట్టమన్నారు. అందులో లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, అట్లాగే యూట్యూబ్కి సంబంధించినటువంటి ఇతర వ్యవహారాలకు సంబంధించి శిక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకోండి. తద్వారా మీరు మా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుతుంది, మీకు తక్కువ రేటుకే భూమి ఇస్తాం, మంచి మార్కెట్ ఏర్పడుతుంది, రాబోయేటటువంటి తరాలకి కీలకమైనటువంటిది అని చెప్పుకొచ్చారు. వాళ్ళు కూడా ఊకొట్టారు, ఎస్ అన్నారు అన్నటువంటి చంద్రబాబు గారు చెప్తుంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ తన కార్యాలయం, తన వ్యవస్థని అమరావతిలో పెడితే అమరావతి పేరు ప్రపంచమంతా నడుస్తుంది.